ఒంగోలు నగర అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం హాల్ నందు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు కాంట్రాక్టర్లతో నగర అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నగర అభివృద్ధిలో కాంట్రాక్టర్లు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే దామచర్ల వారిని ప్రశ్నించారు. టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తయిన పనులను కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయగా, మరికొందరు మున్సిపల్ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వలన జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యేకి వివరించారు. నగరపాలక సంస్థ నందు 70 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిలో కొంతమంది తక్కువ ధరలకు టెండర్లు వేసి పనులను ప్రారంభించడం లేదని, అటువంటి వారిని ఉపేక్షించడం లేదంటూ ఎమ్మెల్యే దామచర్ల పరోక్షంగా హెచ్చరించారు. ఒంగోలు నగరంలో మొత్తం 415 పనులకు టెండర్లు పిలువగా వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని, ఇంకొన్ని ప్రారంభించాల్సి ఉందని అన్నారు. నగరపాలక సంస్థకు 45 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి మరో 50 కోట్ల రూపాయలతో పాటు ఇతర నిధులు వచ్చే అవకాశం ఉందని, నిధులు వచ్చిన వెంటనే కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్న నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని కాంట్రాక్టర్లు నగర అభివృద్ధికి సహకరించాలంటూ అన్నారు. కష్టకాలంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లను గుర్తుపెట్టుకుని వారికి రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ పనుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ₹1 వర్క్ చేశాను. గట్టిగా ఉంటే 10-12 ఉంటాయి సార్. పాత బిల్స్ ఏం లేవు సార్, అన్నీ గవర్నమెంట్ వచ్చిందా చేశారు. 2 కోట్ల వర్క్లు ఉన్నాయి. ₹1 చేశాను సార్. ₹1 ఉన్నాయి. నా ఎన్ని డ్రైన్స్ చేశారు, నా ఎన్ని ఎక్కువ డ్రైన్సే ఉన్నాయి సార్. వీళ్ళు స్పందించడం ఏఈ గారితో మాట్లాడాను. ఏఈ గారు ముగ్గురు అదేమంటే ఇప్పుడు మన కాలం వెలుగువాల్సి వచ్చి కాలం మొదలుపెట్టబోయేటప్పుడు ఉడ్గా ప్లేస్తున్నాడు అధ్యక్షుడు పెట్టారండి. మా సైట్లో వస్తున్నారండి. ఒకసారి సైట్కి వచ్చారండి, మన సర్వే వాళ్ళకి ఏ రకంగా మనం లీజుకి ఇచ్చామనేది నేను వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అప్లై చేస్తున్నాను సార్. వాళ్ళు మనకు ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి సార్. ముందు అవి పాత్రలు అయితే మళ్ళీ బయో టాయిలెట్స్కి ప్రపోజల్ పెట్టాం సార్. ఆ రోజు మీరు వచ్చి ఓపెన్ చేసిన రోజు 2 పెట్టమన్నారు సార్. వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు మళ్ళీ లోపల ఫ్లడ్స్. వీళ్ళు మళ్ళీ ఏఎంసీ వాళ్ళు లోపల ఇంకో టెండర్ పిలిచి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ సార్. లోపల ఇన్సైడ్ ఒక ఆఫీస్ రూము, 2 టాయిలెట్స్ లోపల, అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్కి అది ఆపించారు సార్. ఎంపీ గారు కమిషనర్ గారు ఆపించారు సార్. ఇంకోటి కూడా చిన్న ఇష్యూ ఏంటంటే, మొన్న ఒక మీడియాలో కూడా అది మనం చూశాను నేను. వాళ్ళ స్కూల్ది టాయిలెట్స్ లేవని చెప్పేసి ఆ స్కూల్ ఏంటంటే స్కీమ్ తీసేసారు. మనం చెప్పిన దగ్గర నుంచి కరెంట్ ఆఫీస్ రామనగర్ ఫస్ట్ లైన్ నుంచి దాదాపు మెయిన్ రోడ్ సార్. వాళ్ళకి లెక్కలు పెట్టి పని వచ్చి వాళ్ళు ఏ విధంగా కేసు పెట్టారు, వాళ్ళే వచ్చినట్టు నేను చేస్తాను. రోడ్డు చెరువు కట్టకి వెళ్ళే దగ్గర ఒక సైడ్ కాలువ, ఒక సైడ్ ఒక రోడ్ వేసాం సార్. 2 సైడ్ కాలువ 32 అనేది గుర్తొచ్చింది. మనం ఉపరిపాలనలోకి వెళ్ళినప్పుడు అతనైతే అన్ని వర్క్స్ చేశారు. పార్క్ ఒకటి పెండింగ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే సార్, అది వేసినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. 31 డివిజను 32, 29, 30, 29 హైట్ కొండమిటి కదా సార్. ఆ డౌన్లో వాటర్కి బాగా వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది సార్. మిగిలిన రోడ్లన్నీ వేసేసాం. మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ లాస్ట్ అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా సార్, అక్కడి నుంచి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ వేసి అంత బాగా వాకింగ్కి అందరూ వెళ్తున్నారు సార్. ఈ వర్షం అన్నప్పుడు వాకింగ్కి వెళ్ళడానికి వాకర్స్ కానివ్వండి, అది బాగా ఇబ్బంది అవుతుంది. అదొకటి. చెరువు కట్ట మీద సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం సార్. ముందు అది కూడా మీకు వస్తుందా?
అది దాదాపు ఇప్పుడు పెట్టారుగా ఉన్నాయి. ఈ ఆటల్లో కష్టపడి అందరితో కూడా కాండకంతో సిబ్బంది కలిసి కష్టపడి మంచి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. సాటి మాతృభూమి మున్సిపల్ ఆఫీస్ కూడా త్వరలో శంకుస్థాపన చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 5 వార్షిక కూడా త్వరలో స్టార్ట్ చేస్తే దాంతో పాటు అన్ని పనులు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కోరుకుంటున్నాను. ఏదైతే మనకి కలెక్షన్ అవుతుంది 75 కోట్లు కలెక్షన్ అవుతుంది. 75 కోట్లు కూడా గవర్నమెంట్కి పోయి గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు ఒక పద్ధతి పెట్టారు. ఆ డబ్బులు అవసరం అనుకుంటే వాళ్ళే వాడుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా బిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వకపోవటం, ఇలా పనులు జరగకపోవటం కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చారు. ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే కలెక్షన్ అవుతుందో మన డబ్బులు ఇక్కడే మనం ఖర్చు పెట్టుకున్నట్టుగా దాన్ని కూడా చేశారు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరైనా కూడా వర్క్ చేశారు అంటే 3 నెలలు టైం, 3 నెలలు టైం లోపల మీరు ఫినిష్ చేయాలి. దాని పద్ధతిలో ఆలోచన ఉంటే, ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటే మీరు ఏంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వేయకపోతే ఆల్టర్నేట్ ఎట్లా చేయాలనేది కూడా చూస్తాం. ఎవరైతే ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కొంచెం లేట్ అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టకాలంలో ఎవరైతే కాంట్రాక్ట్లో ముందుకు వచ్చారో, ముందుకు వచ్చే అవసరం అనుకున్నప్పుడు పెట్టి మన వర్క్లు కంప్లీట్ చేస్తారో రేపు వస్తాయి. మనకు 5-12 నెలలే. రేపు మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు మేజర్ వర్క్స్ కూడా వాళ్ళకే ఇస్తాం. మీరు అప్పుడు కావాలని చెప్పి టెండర్లు వేసినా కూడా అవి క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రేపు మీకు ఏదో విధంగా బెనిఫిట్ వచ్చేటట్టు మనం చూస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వర్కులు వేసేసి ఇప్పుడు సింగిల్ వర్కులు వేసిన వాళ్ళు 15 మంది దాటున్నారు. సింగిల్ వర్కులు వేసిన మీకు డబ్బులు కూడా రావాలి. అయినా ఇంతవరకు పని మొదలు పెట్టాలి. నెల అయిపోయిన తర్వాత కూడా మీరు పని మొదలు పెట్టకపోతే మేమేమో ఇక్కడ టెండర్లు అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు డ్రైన్ కావాలి, ఇబ్బంది ఉంది, అక్కడ రోడ్డు ఇబ్బంది ఉంది, వర్షం వస్తే మాకు బాగా ఇబ్బంది అని చెప్పి పబ్లిక్ వస్తున్నప్పుడు మనం టెండర్లు పిలిచినప్పుడు కంప్లీట్ చేయకపోతే మనం ఏం మెసేజ్ ఇవ్వాలి? మీరు ఎప్పటికప్పుడు మనం ఫిక్స్ అయ్యే వర్క్స్ ఇప్పుడు 415 వర్క్స్ ఉన్నాయి. 415 వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి అనుకోండి. ఆల్టర్నేటివ్ వర్క్స్ పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు కొన్ని తగ్గుతున్నాయి. ఆ సమస్యలు తగ్గాలి అంటే మీ అందరూ కూడా సహకరించారు కదా, మీ అందరూ కూడా ముందుకు రావాలి. మీకు నేను అప్పటికీ చెప్తున్నాము, లెస్ వేసుకోవాలండి, లెస్ వేసుకోండి, 10 రూపాయలు మీకు మిగిలేటట్టు చేసుకోండి. కాంపిటీషన్ పడగాకండి. అనవసరంగా ఏదో ఆతురుగా చేయబడ్డా ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. గోల్డెన్ వర్క్స్ వస్తాయి. మీరు కూడా కాంప్రమైజ్ పద్ధతిలో జాగ్రత్తగా చేసుకోగలిగారు అంటే మీకు సేఫ్ జోన్లో మీరు ఉంటారు. మాకు కావాల్సిన వర్కులు కూడా ఫాస్ట్గా అవుతాయి. వర్కులు ఫాస్ట్గా అంటే పబ్లిక్లో కొంత గ్రీవెన్స్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు రెండోసారి రిపీట్ చేసుకోవాలంటే మీరు ఎవరైతే ఉన్నారో 3 నెలల లోపల కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేసే పద్ధతిలో మీరు పనిచేయండి. రైన్స్ కూడా ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్తాం. ఇక రోడ్లకి మేము కావాలి, రోడ్లు అయితే 10 రూపాయలు మిగులుతుంది. ఎన్క్యాప్ వర్క్ అయితే డబ్బులు ఇమీడియట్గా వస్తాయి. లేకపోతే ఇట్లా పెట్టుకొని ఆ రోడ్డు వర్క్లే చేసుకుంటా డ్రైన్ రాగానే మనకేం తెలియనట్టు డ్రైన్స్ నా వల్ల కాదనుకోవటం ఇలా చేస్తున్నాను మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మేము అబ్జర్వ్ చేస్తుంటాం. పేపర్ ఉంటుంది. చేసిన ఎవరైతే నిజంగా రియాలిటీగా పనిచేస్తారో వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితులు తీసుకొస్తాం. అంతేగాని ఊరికనే మాటలు కథలు అవన్నీ చేసేది కాదు. అందరూ కూడా డ్రైన్స్ కూడా ఉన్నప్పుడు 2 రోడ్లు వర్క్ చేస్తే ఒక 3 డ్రైన్స్ కూడా తీసుకోండి. డ్రైన్స్ కూడా చేయలేదు. ఒకసారి డ్రైన్స్ ఎన్ని డ్రైన్లు చేసాం మనం, అన్ని దగ్గర డ్రైన్లు చేసాం. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు కూడా ఫాస్ట్గా చేయండి. పేమెంట్ సిస్టమ్ కూడా ఒకటే చేస్తున్నాం. ఈ మంత్ ఒక ఆలోచన 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయల్లో అందరికీ ఈక్వలైజ్గా వచ్చేటట్టు ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వలైజ్గా వచ్చేటట్టు చేస్తాం. ఒక 5 కోట్లు ఉన్నాయంటే అందరికి ఈక్వలైజ్గా 25 లక్షలు లేదా 30 లక్షలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా చేసుకుంటూ వస్తాం. ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఎంతో కొంత రిలీజ్ అయ్యేటట్టుగా సిస్టమ్ తీసుకుంటాం. 50 లక్షలు ఉంటే 3 లక్షలు ఇస్తారు. అదే కానీ 4 కోట్లు ఉంటే 40 లక్షలు ఇస్తారు. అదే 25 కోట్లు ఉన్నాయనుకో మీరు ఏదంటే బిల్లు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఉంటే ఇవన్నీ క్లీజ్ చేస్తారు. డబ్బులు అనేది వస్తాయి. మీరు గుర్తుపెట్టుకుని నిన్న కూడా మాట్లాడేసి వచ్చారు. డబ్బులు అనేది వస్తాయి, ఆగేది కాదు.
కాకపోతే తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలికంగా కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా కూడా మీ పేమెంట్లు మీకు వస్తుంది. మీకు ఎక్కడ కూడా మీరు చేసిన పనికి ఖచ్చితంగా వస్తుంది. మీరు పని చేయండి, ఇమ్మీడియట్గా ఎంఓకు రాపించుకోండి. ఆన్లైన్ అంటే ఎంఓ కూడా లేదు, ఆన్లైనే కాబట్టి ఆన్లైన్లో మీరు చేయించుకోండి. ఇమ్మీడియట్గా ప్రయారిటీ బేస్లో మీకు అందరూ కూడా ఎవ్రీ మంత్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మేము తీసుకుంటాం. ఎంత మనకి ఎవరి మంత్ కలెక్షన్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని వచ్చిన దాంట్లో మాత్రం అందరికీ ఇచ్చేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు పొద్దుగోకులు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రోజు ఆఫీస్ కాడికి రావటం, మా బిల్లు అనటం, ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక సిస్టమ్ పెట్టండి. లేకపోతే 5వ తారీఖు 7వ తారీఖు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో ఖచ్చితంగా మీరు ఏదైతే బిల్లు వచ్చినాయో అది అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా మీకు పేమెంట్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 20వ తారీఖు 15వ తారీఖు అట్లనేది కాకుండా ఫస్ట్ వీక్లో ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్లోనే ఈరోజు కార్పొరేషన్ కాడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఏదైనా జరుగుతుంది అని బయటకు పోయి మాట్లాడటం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే సిస్టమ్ కూడా నోటీస్ బోర్డులో పెట్టేస్తారు. వాళ్ళు ఈ డేట్లో మేము ఇస్తాం అనే ప్రయారిటీ ఏ కాంట్రాక్టర్లో ఎంతెంత అమౌంట్ ఉందో కూడా డిస్ప్లే పెట్టండి. ట్రాన్స్పరెన్సీగా పెట్టండి, కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టండి. ఏమవుతుంది, ఇప్పుడు దాకా ఇన్ని వర్క్స్ చేశారు, ఈ పెండింగ్ ఉంది బిల్స్, మీకు ఈ పేమెంట్ ఇదిగో మేము మన దగ్గర ఉండేది జరిగింది. ఫస్ట్ మీకు ఒక డేట్ ఫిక్స్ చేయండి. 5వ తారీఖు అంటే 5వ తారీఖు. మీ దగ్గర 50 లక్షలు ఉంది, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. మనకి రేపు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉన్నాయి కదా, ఇప్పుడు స్టాంప్ డ్యూటీస్ కానీ బీపీఎస్ కానీ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోగా, ఆ వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఐడియా ఎస్ఎంటీ కూడా వస్తుంది, అవి కూడా డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే ప్రాబ్లం ఉంది, అన్ని జిల్లాల్లో రావాలి. అవన్నీ వచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ల్యాబ్స్ వల్ల ఇవన్నీ జరిగింది. ఆ గవర్నమెంట్ ఆ ల్యాబ్స్ పోవటానికి ఇప్పుడుండే పథకాలకి వాటికి డబ్బులు దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు వచ్చినప్పుడు మనం ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అయిపోయినప్పుడు రెగ్యులర్గా మీ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. కొంచెం పేషెన్స్ పట్టండి, ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తుంది. కానీ మీరు ఆ డబ్బులు వస్తేనే చేద్దాం, టెండర్లు అన్నీ నాకే కావాలి, ఎన్ని టెండర్లు పెట్టారు అన్నిటికీ మనం ఇవ్వాలి. నా దగ్గర 25 వర్కులు ఉన్నాయి, 25 వర్కుల్లో రేపు నా ముందు వరకు డబ్బులు పడితే 10 వర్కులు స్టార్ట్ చేస్తాం. ఏదో అయిపోతున్నట్టు మాత్రం మీకు ఫీల్ అవ్వాలి. మీకు ఎంత కెపాసిటీ ఉందో అదే వస్తుంది. ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉండేది, వస్తూనే ఉంటాయి వర్షం. అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అందుకనే ఒకసారి ఎందుకంటే టెండర్లు అవుతున్నాయి, పనులు జరగట్లా, మా రూట్స్ లెవెల్లోకి వచ్చే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి మీ అందరితో కూడా మాట్లాడదాం. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మీకు సార్ట్అవుట్ అవుతుంది. నేను కూడా ఎవరో పడుతున్నాను, ఎంత తొందరగా అయితే అంత వరకు మీ పాత బిల్స్ అన్నీ ఇస్తాం. మీకు ఇవ్వాల్సిన 45 కోట్లు ఇస్తే 0 లెవెల్ అవుతుంది. మనకి రావాల్సింది 50-60 కోట్లు గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంది. అది వచ్చినా కూడా మొత్తం మీకు 0 లెవెల్ చేస్తాం. 0 లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కార్పొరేషన్ని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా వర్క్లు చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం. అది ఖచ్చితంగా చూసుకోండి. ఎంఈ గారు రోజు ఇబ్బంది 10 రూపాయలు ఇబ్బంది ఉన్నా కూడా 10 రూపాయలు 2 రూపాయలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఎవరనేది మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళనే మనం రేపు ఎంకరేజ్ చేస్తాం. మంచి వరకు 10 రూపాయలు మీదే వరకు అప్పుడు ఏమైనా వేసినా కూడా మనం ఎంత కట్ చేయాలో నాకు తెలుసు. అది చూసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatrannanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.